నమస్తే చార్మి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సూపర్. మీరు? నేను బాగున్నా. పేరు ఏంటి చార్మి అని పెట్టారంటే చార్మింగ్గా ఉంటావనే? ఉంటే బాగుంటుంది, అందరూ అలా పిలిస్తే బాగుంటుంది, అందుకే పెట్టారేమో. అంటే అసలు పేరు ఏంటి? యాక్చువల్లీ చార్మి ఎలా పెట్టారంటే నేను పుట్టిన తర్వాత మై మామ్ వాజ్ థింకింగ్ ఫర్ యూనిక్ నేమ్ అనమాట. ఓకే. నార్మల్ పేరు బాగుండదు, యూనిక్ పేరు షీ వాజ్ లుకింగ్ అనమాట. అండ్ మై మామ్ యూస్ టు యూస్ చార్మిస్ క్రీమ్. దిస్ ఇస్ ద ఫ్యాక్ట్ అండి. షీ యూస్ టు యూస్ చార్మిస్ క్రీమ్. సో అక్కడ పక్కన డైనింగ్ టేబుల్లో డ్రెస్సింగ్ టేబుల్లో దే వాజ్ చార్మిస్ క్రీమ్. సో అలా చామిస్ చామి చూసి అరే చార్మి బాగుందని చార్మి పెట్టారు. అండ్ దానికి స్పెల్లింగ్ నేను మార్చాను. ఫస్ట్ ఇట్ వాజ్ CHARMI. Now, after I grew, I said no, it has to be charm. CHARMME. So charm me. So the meaning of my name is you have to charm me. So purpose arvayinda? Let's see. Let's carry on with the show. Last lo cheptanu. Charm me అనేటప్పటికి purpose అంటే charm me. Try and charm me. Yeah, that's what I'm saying. సో లాస్ట్లో చెప్తారు దీనికి మీనింగ్. అది పర్పస్ అరవైందా లేదని అంతే కదా? లాస్ట్లో చెప్తాను. ఓకే. సో మీరు అపీరెన్స్ అంటే కలర్ ఇవన్నీ చూస్తే ఏంటంటే నార్త్ ఇండియన్, బట్ మాట్లాడేదంతా తెలుగు ఎక్కువ మాట్లాడేస్తున్నారు. బేసికలీ పంజాబీ కదా? అవునండి, పంజాబీ. Born and brought up in Bombay. Sardar ji sir? But yeah, my daddy is proper Sardar and my mom is from Haryana. But my daddy kuda Bombay lo puttaru. Indulo okate entante ma amma Hyderabad lo puttaru. Oh, okay. So full mix anamata. North south. Yeah. But mom is basically from Haryana. Haryana. So proper Sardars. But at the age of 13 I came off to Hyderabad. So I say I am half from Bombay, half from Hyderabad. అది సగం టు సగం ఇటు. యా అవునండి. సో అన్ని భాషలు వచ్చేస్తున్నాయి అందుకనే. అంతే కదా? అన్ని అంటే వచ్చు, చాలా వరకు చాలా భాషలు వచ్చు. తెలుగు వచ్చు, ఇంగ్లీష్ వచ్చు, పంజాబీ, హిందీ, లిటిల్ బిట్ ఆఫ్ తమిళ్, లిటిల్ బిట్ ఆఫ్ మలయాళం, కన్నడ, మరాఠీ. yes, because school లో బాంబే లో మరాఠీ was మరాఠీ మీడియం చదివారా? సో మరాఠీ it was compulsory in school అన్నమాట. సో మరాఠీ అలా వచ్చు. సో బహుభాషా కోవిది అయిపోయేవారు అన్నమాట చిన్నప్పుడు. సో ఆల్మోస్ట్ 13 yearsకే సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయినట్టు కదా? యా అవునండి. 13 years అంటే అంత చిన్న వయసులో సినిమాలో రావాలని ఎందుకు అనిపించింది? అంటే యాక్చువల్లీ చాలా మందికి తెలియని విషయం ఇది. వెన్ ఐ వాజ్ 13 నేను మా అన్నయ్య వి వర్ కమింగ్ ఫ్రమ్ గురుద్వారా అన్నమాట. నైట్ 10 o'clock. సో వాక్ చేస్తూ ఇంటికి వెళ్తుంటే ఒక బ్లూ కలర్ చుడిదార్ లాంటిది వేసుకున్నా. అప్పుడు ఒక షేజాద్ అని వన్ గై నన్ను చూసి మా అన్నయ్యకి ఒక రిక్వైర్మెంట్ ఉంది, తనలాంటి ఒక అమ్మాయి కావాలి ఫర్ అ పర్టిక్యులర్ ఫిల్మ్. సో మీ సిస్టర్ ఏమైనా షీ విల్ కమ్ వాట్ అని అడిగితే మా అన్నయ్య ఫుల్ గొడవ. ఏయ్ పంజాబీ ఫ్యామిలీస్ నుంచి మేము సినిమాలు చేయవు, ఇది అది గొడవ. నా వయసు ఉంది 13 అప్పుడు అని చెప్పి ఇంటికి వచ్చేసాం. ఇంటికి వస్తే ఒక కంటిన్యూస్ గా 1 week అతను కాల్ చేసి ఒక్కసారి ఆడిషన్ కి రండి, మీ అమ్మాయి కంపల్సరీ సెలెక్ట్ అవుతుంది. హీజ్ అ కోఆర్డినేటర్, ఆయన ఒక కోఆర్డినేటర్. సో ప్లీజ్ మీ అమ్మాయి లాంటి రిక్వైర్మెంట్ ఉంది అని చెప్తే అప్పుడు నాకు అంటే సమ్మర్ వెకేషన్స్ అనమాట, స్కూల్ సమ్మర్ వెకేషన్స్. అప్పుడు మా అమ్మ దగ్గర వెళ్ళి అమ్మ ఒకసారి వెళ్తాను చూస్తాను, నేను షూటింగ్ ఎప్పుడు చూడలేదు, ఆడిషన్స్ కి షూటింగ్ కి తేడా కూడా తెలీదు. సో నేను షూటింగ్ ఎప్పుడు చూడలేదు, వెళ్ళి ఒకసారి షూటింగ్ చూస్తానమ్మా. సో మా అమ్మ ఏమో డాడీని కన్విన్స్ చేసి మా అన్నయ్యతో మా అన్నయ్యని నాతో పాటు పంపించారు. పంపిస్తే అక్కడ 5,000 అమ్మాయిలు ఉన్నారు. నాకు అర్థం కాలేదు. ఇది మెహబూబ్ స్టూడియో ఇన్ బాంబే. 5,000 అమ్మాయిలు ఉన్నారు. చూస్తే మేకప్ వ్యాన్ నుంచి కరీనా కపూర్ దిగింది. నాకు ఒక్క నిమిషం అర్థం కాలేదు ఏంటని. అంటే వెరీ ఇన్నోసెంట్ అన్నమాట. అంతే. సో నన్ను లైన్ లో దే మేడ్ మీ స్టాండ్ అన్నమాట. ఒక 10 girls అలా లైన్ లో. సో అందులో నేను కూడా ఒక వన్ ఆఫ్ ద గర్ల్స్ స్టాండింగ్. సో కోఆర్డినేటర్ సెలెక్ట్ నన్ను చూసి సెలెక్ట్ అని అన్నాడు. అంటే అప్పుడు కూడా నాకు అర్థం కాలేదు. నేను సెలెక్ట్ అయిపోయి నన్ను లోపలికి తీసుకెళ్ళి దే స్టార్టెడ్ షూటింగ్ ఆల్సో. ఐ వాజ్ జూనియర్ ఆర్టిస్ట్. నా పేమెంట్ 200 rupees అప్పుడు, ఫస్ట్ పేమెంట్. ఎస్.
సో నాకు జూనియర్ ఆర్టిస్ట్ ఏంటి తెలీదు, మోడల్ ఏంటి తెలీదు, క్యారెక్టర్ యాక్ట్ ఏమీ తెలీదు. నన్ను తీసుకెళ్లారు, సెలెక్ట్ అన్నారు, లోపలికి వెళ్ళి కూర్చోపెట్టారు, అందరూ అమ్మాయిలు ఉన్నారు. సెట్ సినిమా పేరు మే ప్రేమ్ కి దివానియు, కరీనా కపూర్, రితిక్ రోషన్, అభిషేక్ బచ్చన్. సో వాళ్ళు అక్కడ డాన్స్ చేస్తున్నారు, వస్తున్నారు, వెళ్తున్నారు. రితిక్ రోషన్ ని చూడంగానే నేను రితిక్ రోషన్ ఫ్యాన్ అనమాట. అన్ని ఒక్క నిమిషం అసలు ఏమీ అర్థం కాలేదు. తర్వాత నేను ఎక్కడో కూర్చుంటే సూరజ్, డైరెక్టర్ సూరజ్ గారు ఆ సినిమాకి, ఆయన దే వర్ టేకింగ్ అ షాట్ ఫర్ అభిషేక్ బచ్చన్ మిడ్ రేంజ్ షాట్ అన్నమాట. సో నేను ఎక్కడో కూర్చుంటే డైరెక్టర్ గారు కాల్ దట్ గర్ల్ అన్నారు. పిలిచి అభిషేక్ బచ్చన్ వెనకాల కూర్చోపెట్టారు. అండ్ అప్పుడు అభిషేక్ బచ్చన్ వాజ్ టేకింగ్ టచ్ అప్. సో ఇలా అద్దంలో నన్ను చూసారు, నేను ఎలా కూర్చుని ఇలా చూసి, ఇలా వెనకాల చూసి, ఏ యు లుక్ సో బ్యూటిఫుల్, యూ కెన్ బికమ్ అ హీరోయిన్ నో అన్నాడు. అంటే ఒక నిమిషం నాకు మొత్తం తిరిగిపోయింది. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మై లైఫ్. ఫస్ట్ ప్యాకప్ తర్వాత చేతిలో మా అన్నయ్య చేతిలో 200 రూపీస్ పెట్టారు. పెడితే మాకు 200 రూపీస్ లైక్ ఒక పెద్ద అమౌంట్ లాగా అనిపించింది. వెరీ బిగ్ అమౌంట్. బికాజ్ my dad was a businessman, but there were so many things he was going through, and we were going through a low at that moment in our family. So 200 rupees looked like, this is 2001 27th May. సో ఇట్ లుక్ లైక్ అ హ్యూజ్ అమౌంట్. బట్ అందులో ఏంటంటే మెహబూబ్ స్టూడియో నుంచి నేను ఉన్న ప్లేస్ వసై వరకు వెళ్ళాలంటే ఖర్చు 75 రూపీస్. సో అక్కడ వాళ్ళు ట్రావెల్ బేటా ఉండదు, భోజనం బేటా ఉండదు. సో వీ యూస్ టు బై 3 రూపీస్ వడాపావ్, బండి వడాపావ్ 3 రూపీస్ వడాపావ్ కొన్ని వీ యూస్ టు సేవ్. అండ్ మెహబూబ్ స్టూడియో నుంచి స్టేషన్ వరకు బస్సులో అయితే 4 రూపీస్. సో నాకు మా అన్నయ్యకి 8 రూపీస్ అవుతుంది. సో స్టూడియో నుంచి స్టేషన్ వరకు, రైల్వే స్టేషన్ వరకు వీ యూస్ టు గో బై వాకింగ్, సేవ్ 8 రూపీస్. రైల్వే స్టేషన్ నుంచి వీ యూస్ టు బై 12 రూపీస్ టికెట్ ఫర్ వసై స్టేషన్. అక్కడ వరకు వెళ్ళి వసై స్టేషన్ నుంచి ఇంటి వరకు మళ్ళీ వీ యూస్ టు సేవ్ 8 రూపీస్, గో వాకింగ్. సో అలా సేవ్ చేస్తూ ఫర్ 7 days ఐ షాట్. 200 రూపీస్ డైలీ ఇచ్చారు. 7 days ఐ షాట్. ఆఫ్టర్ దట్ సో 7 days అంటే ఇంటూ 200 1400 వచ్చిందా? 1400. బట్ అందులో ట్రావెల్ అండ్ వెరీ బిగ్ అమౌంట్ అండి. దట్ టైమ్ ఇట్ లుక్ లైక్ అ వెరీ బిగ్ అమౌంట్. అండ్ మై డాడ్ అండ్ మామ్ ఇమీడియట్లీ, అప్పటికి నా 8th క్లాస్ ఫీజు కూడా కట్టలేదు. లేదు అంటే సినిమా చేయాలని వాళ్ళు అలా కాదు. దే జస్ట్ థాట్ దిస్ ఇస్ ద మనీ వీ గాట్ ఫర్ మై స్కూల్ ఫీజ్. వాళ్ళు ఇంత లాంగ్ డిస్టెన్స్ దే డింట్ థింక్ అనమాట. సో దే సెడ్ 8th క్లాస్ ఇంకా ఫీజు కూడా కట్టలేదు, ఈ డబ్బుతో ఇప్పుడు కట్టొచ్చు. 120 రూపీస్ పర్ మంత్ ఫీజ్ అనమాట నాకు. సో కట్టొచ్చు అని దే వర్ ఫీలింగ్ లిటిల్ రిలీవ్డ్ అండ్ హ్యాపీ అనమాట. సో 200 ఫీజు రెమ్యునరేషన్ నుంచి 50 lakhs దాకా వచ్చారా రెమ్యునరేషన్? అదంతా తెలియదండి. 200 తెలుసు, మిగతా అన్ని మా డాడీకి తెలుసు, మా నాన్నగారికి తెలుసు. హీరోయిన్ చెప్పే మాట ఇది. నిజంగా హీరోయిన్ అంత అమాయకంగా ఉంటారా? నిజంగా అంత ఇన్నోసెంట్ తెలియకుండా? సరే వేరే రీజన్స్ చెప్పరు, అది వేరే విషయం. బట్ నిజంగా అయితే తెలియకుండా ఉండదు కదా. నాకు వేరే వాళ్ళ గురించి తెలియదు, కానీ నా గురించి తెలుసు. ఐ డోంట్ పార్టిసిపేట్ దట్ మచ్ ఇన్ డెసిషన్ మేకింగ్. ఎందుకంటే నేను పెద్దగా చదవలేదు, నాకు అకౌంట్స్ లేదా బిజినెస్ గురించి పెద్ద ఐడియా లేదు. ఇప్పటికీ మీ నాన్న వాళ్ళే చూస్తారా? మా నాన్న, మా మేనేజర్ అండ్ మా అన్నయ్య MBA చదువుకున్నాడు. సో మా అన్నయ్య కూడా హెల్ప్ చేస్తాడు. నేను మా అమ్మ ఏమో వీఆర్, ఐ డోంట్ వాంట్ టు సే, బట్ వీఆర్ నోన్ యాజ్ ద ఇన్నోసెంట్ పీపుల్ ఆఫ్ ద హౌస్. సో ఆనెస్ట్లీ దట్స్ ద సీన్ ఇన్ అ హౌస్. సో ఇన్నోసెంట్ కనుక తెలియదు, నిజంగానే తెలియదు అనుకోవాలి నేను. ఇంకా మీ ఇష్టం. అకౌంట్స్ అండ్ మనీ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ. నాకు ఓన్లీ లిటిల్ బిట్ యాక్టింగ్ వచ్చు, లిటిల్ బిట్ డాన్స్ వచ్చు, అంతే తప్ప డాన్స్ నేర్చుకోలేదండి. మై డాడ్ వాజ్ డిస్కో ఛాంపియన్ ఫర్ 7 years ఇన్ బాంబే. సో హీ అండ్ జావేద్ జాఫ్రీ దే యూస్ టు కంపీట్ అన్నమాట అప్పుడు ఆ రోజుల్లో. సో అందుకే కొంచెం బ్లడ్ లో ఉంది అంతే, జస్ట్ న్యాచురల్ గా వచ్చేసింది. సో 13 years అట్లా ఎంటర్ అయిన తర్వాత ఎంత స్ట్రగుల్ అయ్యారు మీరు హీరోయిన్ అవడానికి? అక్కడ ఏమైందంటే, నాకు అభిషేక్ బచ్చన్ ఆ మాట చెప్పారు కదా,
అది ఇంజెక్ట్ అది అంతే ఇది ఇట్స్ లైక్ వర్మ్ అంటారు కదా, వైరస్ లాగా నాకు నైట్ అంతా డ్రీమ్స్ లో హీరోయినా నేనా హీరోయినా. అండ్ ఒక షాట్ ఉందండి, కరీనా కపూర్ గెట్టింగ్ డౌన్ ఆఫ్ అ మేకప్ వ్యాన్, రెడ్ గాగ్రా చోలీ షీ వాజ్ వేరింగ్ అండ్ అసిస్టెంట్ బిహైండ్ హోల్డింగ్ అంబ్రెలా అండ్ షీ ఈస్ వాకింగ్. ఆ 48 ఫ్రేమ్స్ లో ఆ షాట్ ఉండిపోయింది. అండ్ వెనకాల అందరూ కరీనా 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 దే రన్నింగ్. ఆ షాట్ నా మైండ్ లో అలాగే ఫిక్స్ అయిపోయింది. అప్పుడు అనుకున్నా I want to be there. And after that the struggle started. The big struggle. ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాతే స్ట్రగుల్ అవుతుందండి, స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది. సో ఆఫ్టర్ దట్ నేను సీరియల్స్ లో చిన్న చిన్న క్యారెక్టర్స్, ఇంకా ఒక డాన్సర్ గా ఒక సినిమాలో చేశాను. అంతా చేస్తూ చేస్తూ సడన్ గా మై ఫాదర్స్ బెస్ట్ ఫ్రెండ్ హరీష్, హిస్ నేమ్ ఇస్, ఆయనకి చాచా చాచా అని ఐ యూస్ టు కాల్ హిమ్ అన్నమాట. సో హరీష్ చాచా చెప్పారు, ఇంకెన్ని రోజులు యూ విల్ క్యారీ దిస్, ఏదో ఒక డెసిషన్ నువ్వు తీసుకోవాలి అంటే. ఫోటోషూట్ కోసం అందరూ ఫొటోస్ అడుగుతున్నారు, ఫోటోషూట్ కోసం డబ్బులు లేవు. ఆయన నాకు 10,000 చేతిలో ఇచ్చారు, రేపే వెళ్ళి గో డూ అ ఫోటోషూట్ అని అన్నారు. ఆ 10,000 తీసుకొని ఫోటోగ్రాఫర్కి ఇచ్చి 10,000 రూపీస్ I got a photo shoot done and then I started distributing my photographs for main lead characters. Okay. అప్పుడు నా ఫోటో బిమ్మిని శ్రీనివాసరావు గారు చూశారు నీ తోడు కావాలి కోసం. ఆయన చూసి ఆడిషన్ కి పిలిస్తే తెలుగు ఒక్క మొక్క చెప్పలేకపోయాను. ఆయన ఇంటికి పంపించేశారు, ఈ అమ్మాయికి ఏమి రాదని ఇంటికి పంపించేశారు. మళ్ళీ ఒక 20 days తర్వాత వి గాట్ అ కాల్, నో వాట్ ఎవర్ వి సా ద ఆడిషన్, యాక్చువల్లీ తెలుగు కొంచెం ట్రైనింగ్ ఇస్తే షీఈస్ పర్ఫెక్ట్ ఫర్ అవర్ క్యారెక్టర్ అని మళ్ళీ పిలిచారు. పిలిచిన తర్వాత దే సైన్ మీ ఫర్ నీ తోడు కావాలి అని. అప్పుడు ఫస్ట్ టైం హైదరాబాద్ దిగాను. అప్పుడు దిగిన తర్వాత ఈ ప్లేస్ బాగుంది కదా డాడీ, హాలిడే డాడీ, హైదరాబాద్ కి హాలిడే. అప్పుడు కూడా అంత సీరియస్ గా ఐ నెవర్ థాట్ దట్ ఈ ఇండస్ట్రీలోనే కంటిన్యూ అవుతాను, దిస్ ఇస్ గోయింగ్ టు బీ మై బ్రెడ్ అండ్ బటర్ ఫర్ మై రెస్ట్ ఆఫ్ ద లైఫ్. అప్పుడు కూడా ఐ డోంట్ థింక్ సో మచ్. హైదరాబాద్ ఏదో హాలిడే కోసం వచ్చాను. ఇక్కడ రిలేటివ్స్ ఉన్నారు కదా మీకు? లేదండి, మా అమ్మ పుట్టారు, బట్ మై గ్రాండ్ ఫాదర్ వాజ్ ఇన్ మిలిటరీ అన్నమాట. వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు ఇక్కడ నుంచి. ఓకే, ఇక్కడ ఎవరు లేరు అసలు? ఎవరు లేరు. అప్పుడు షూటింగ్ అప్పుడు మా మేనేజర్, ఇప్పటికీ ఆయనే మా మేనేజర్ శ్రీనివాస్ గారు, ఆయన కలిశారు. కలిస్తే మా డాడీకి చెప్పారు, ఈ అమ్మాయి బాగుందండి, చాలా సినిమాలు వస్తాయి, నేను తీసుకెళ్తాను కదా డైరెక్టర్స్ దగ్గరికి అని చెప్పి. అప్పుడు హీ అండ్ మీ వి యూస్ టు రోమ్ అరౌండ్ ఇన్ హైదరాబాద్ ఇన్ ఆటో రిక్షాస్. ఆటో రిక్షా ఒక్కొక్క డైరెక్టర్ ఆఫీస్ కి వెళ్ళి వి యూస్ టు గో అండ్ వి యూస్ టు మీట్. దాని తర్వాత మొత్తం ఐ గాట్ తమిళ్ ఆఫర్, దెన్ మలయాళం, దెన్ ఐ గాట్ నీకే మనసు ఇచ్చాను, దెన్ కృష్ణవంశీ గారు నాకు ఎయిర్పోర్ట్ లో చూసి శ్రీ ఆంజనేయం ఇచ్చారు. సో అలా స్టార్ట్ అయింది అనమాట.